ఇక్కడ దాకా రాసాను బండి ఇచ్చేయండి. అన్ని డాక్యుమెంట్లు ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పండి, టైం వేస్ట్ చేయకుండా. ఆల్ డాక్యుమెంట్స్ ఆగండి. 400 ఉందో ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఉందో ఆ వెహికల్ నడపాలి. ఫస్ట్ ఏం కావాలి? రెండోది ఏం కావాలి? మూడోది ఏంటి? ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ ఎందుకు కావాలి? మనకు వెహికల్ ఉంది, దాన్ని తోలడానికి అర్హత ఉంది, కానీ మనకి ప్రమాద రీత్యా తెలియకుండా అనుకోని పరిస్థితులు కానీ కొన్ని సందర్భాల్లో కానీ యాక్సిడెంట్లు అవుతుంటే పొరపాటున. ఇప్పుడు ఒక హత్య జరిగిందనుకో, ఒక మనిషి ప్రాణం పోద్ది. అదేవిధంగా ఒక మనిషి యాక్సిడెంట్ అయితే అక్కడ కూడా ప్రాణం పోద్ది. అక్కడ ఎంత నష్టం జరుగుద్దో ఇక్కడ కూడా అంతే నష్టం జరుగుద్ది. కానీ ఎందుకని యాక్సిడెంట్ చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు? అక్కడ జీవితంలో ఒక ఫ్యామిలీ ఎంత డిస్టర్బ్ అవుద్దో ఇక్కడ కూడా అంతే డిస్టర్బ్ అవుద్ది కదా. మీరు సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎక్కువగా 99% జరిగే యాక్సిడెంట్లన్నీ కూడా లాస్ట్ అతనికి కనబడుతున్నా. ఈ బండి నాదని చెప్పుకోవడానికి ఏం కావాలి? సీ బుక్ కావాలి. ఇప్పుడు ఈ బండి నీది కదా, ఈ బండి నడపడానికి అర్హత ఏం కావాలి? డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. ఏది అర్హత ఉంటే అది మాత్రం నడపాలి. నీకు మోటార్ సైకిల్ వెహికల్ లైసెన్స్ ఉంటే కారు నడుపుతారా? మోటార్ సైకిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే లారీలు నడపొచ్చా? నడపడం లేదు. ఏదైతే మీకు ఉందో ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఉందో ఆ వెహికల్ నడపాలి. ఫస్ట్ ఏం కావాలి? రెండోది ఏం కావాలి? మూడోది ఏంటి? ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ ఎందుకు కావాలి? మనకు వెహికల్ ఉంది, దాన్ని తోలడానికి అర్హత ఉంది, కానీ మనకి ప్రమాద రీత్యా తెలియకుండా అనుకోని పరిస్థితులు కానీ కొన్ని సందర్భాల్లో కానీ యాక్సిడెంట్లు అవుతుంటే పొరపాటున. ఇప్పుడు ఒక హత్య జరిగిందనుకో, ఒక మనిషి ప్రాణం పోద్ది. అదేవిధంగా ఒక మనిషి యాక్సిడెంట్ అయితే అక్కడ కూడా ప్రాణం పోద్ది. అక్కడ ఎంత నష్టం జరుగుద్దో ఇక్కడ కూడా అంతే నష్టం జరుగుద్ది. కానీ ఎందుకని యాక్సిడెంట్ చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు? అక్కడ జీవితంలో ఒక ఫ్యామిలీ ఎంత డిస్టర్బ్ అవుద్దు ఇక్కడ కూడా అంతే డిస్టర్బ్ అవుద్దు కదా. మీరు సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎక్కువగా 99% జరిగే యాక్సిడెంట్లన్నీ కూడా ఓవర్ స్పీడ్ వల్ల, విపరీతమైన స్పీడ్ వల్ల. ముందు పోయేవాడికి వెనక పోయేవాడికి 5 నిమిషాల గ్యాప్, ఎక్కువ టైం ఉండదు మీకు. ఎందుకు ఈ 5 నిమిషాల గ్యాప్ లో ఏమవుతుందండి? ఒక కుటుంబం మా దగ్గరకు వచ్చి యాక్సిడెంట్లు జరిగేటప్పుడు ఇట్లా చూసుకుంటా పోతారు మీరు. వాళ్ళ యొక్క కుటుంబం వర్ణానితో ఉంటుందన్నమాట. ఆ కుటుంబం పెద్ద దిక్కుపోతే ఏమవుద్ది? ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి? అది యాక్సిడెంట్ కాబట్టి అప్పుడు అబ్బాయి అన్నాడు, మర్డర్కి దీనికి తేడా ఏంటంటే అది యాక్సిడెంట్ గా అంటున్నాడు. ఆ చిన్న చూపు భావన ఉంది కాబట్టి, ప్రాణం విలువ లేదు కాబట్టి మనకి ఎక్కడ పోయినా డ్యామేజ్ ఒకటే ఫ్యామిలీకి. మరి ఫ్యామిలీ ఒకటే డ్యామేజ్ అయినప్పుడు, ఒకటే విధానం అయినప్పుడు మనం ఎందుకు నిర్లక్ష్యం ఎందుకు వహించాలి మనం? ఇప్పుడు మీకు రైడ్ చేసి ఇంతమందిని సేకరించి 4 డాక్యుమెంట్లు ఉండే చేతులు ఎత్తామంటే 10 మంది కూడా చేతులు, ఒక్కరు కూడా చేతులు ఎత్తాలి 10 మంది కూడా. అంటే మిగతా వాళ్ళందరూ నిర్లక్ష్య భావన ఉన్నట్టే కదా. కంపల్సరీగా రేపు నుంచి ఇదే విధంగా డ్రైవ్ నడుస్తుంది. ప్రతి ఒక్క డాక్యుమెంట్ పెట్టుకోవాల్సిందే. ఒక్కసారి చూస్తారు, ఫైన్ రాస్తారు, రెండోసారి వస్తే ఆర్టీఓ పెడతారు, డైరెక్ట్ గా బండి సీజ్ చేయడం జరుగుద్ది. ఎస్పెషల్లీ మరీ ముఖ్యంగా మైనర్లు. అరే 18 సంవత్సరాలు రాకముందు డ్రైవింగ్ లైసెన్స్ మోదు నా పిల్లోడు వస్తారని చెప్పి బండి పోతుంటే తల్లిదండ్రులు చూస్తా ఊరుకున్నారు. ఆ విధంగా ఎట్లా చూస్తా ఊరుకుంటారు? అది తెలిసి తెలియక వాడి వయసు ఎట్లాంటిది, ఉద్రేకంతో ఉంటాడు. తల్లిదండ్రులు మీరు ఖండించకపోతే ఎవరు ఖండిస్తారు? మీరే నియంత్రణ చేయాలి కదా. చూడండి, మీ బజార్లు వెంబడి పోతుంటారు పిల్లలు, ఎంతమంది చిన్నపిల్లలు తోలుతారు బండ్లు. ఎవరు తల్లిదండ్రులు చెప్పుకోవాలి కదా. మూడో డాక్యుమెంట్ ఏంటి? ఇన్సూరెన్స్. 4వ డాక్యుమెంట్ ఏంటి? ఎందుకని మనం దీంతో ప్రకృతిని కూడా కాపాడాలి. మనం కంపల్సరీగా ఈ ప్రకృతిని కూడా కంపల్సరీ కాపాడాలి. కాపాడాల్సిన బాధ్యత ఉంది. నెంబర్ 1 ఏ డాక్యుమెంట్ కావాలి? ఫస్ట్ డాక్యుమెంట్ చెప్పండి, అందరు చెప్పాలి. రెండో డాక్యుమెంట్, మూడో డాక్యుమెంట్, 4వ డాక్యుమెంట్. ఇవి కంపల్సరీ రేపు ఉండుద్దా ఉండదా? రేపు నుంచి ఉండుద్ది కాదు, కంపల్సరీగా ఉండాలి. ఉంటేనే, లేకపోతే ఎట్లా వెహికల్ చెకింగ్ చేస్తాం. కంపల్సరీగా బండి సీజ్ చేయబడుతుంది. అందులో ఎస్పెషల్లీ మైనర్లు అనుకో అసలు వదలరు.
సరేనా? ఓకే సార్. ఒక్కొరు ఎవరైతే ఎవరు బండ్ల దగ్గర